శ్రీరామావధూత జీవిత చరిత్ర లోక కళ్యాణము అధ్యాయము 18. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్వై నమ. శ్రీ రామావధూతాయ నమ. నిర్వికల్పం నిర్మలరూపం నిజభక్తోద్ధారకం తారయతి సంసారాత్ తాత్ ఇత్యక్షరద్వయం శాంతో మహాంతో నివసంతి సంతః వసంతవత్ లోకహితం చరంతః. శాంతులు మహాత్ములు సాధుజనులు అయిన వారు వసంతముల వలె లోకహితము కొరకే ఎల్లప్పుడూ తిరుగుచునేయుందురు. గంగా నది వంటి పవిత్ర నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తమ పవిత్ర పాదములతో తన కంటిన మాలిన్యమును తొలగిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అంతటి మహోన్నత శక్తి మహాత్ముని పాదాలకు ఉంటుంది. కాబట్టే యోగిరాజైన మన రామావధూత మహారాజు లోక కళ్యాణార్థము సాహసేతము కోసము దేశ పర్యటన గావించిరి. అందులోని కొన్ని ముఖ్య ఘట్టములను ఇప్పుడు తెలుసుకుందాం. దత్త వెంకట సాయి సమాజం. బొంబాయిలోని పనిచేసే ప్రభాకర్ ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు పెద్ద గులాబీ పూలమాలను తీసుకుని ద్వారకామాయిలో బాబాకు వేస్తుండగా పెద్ద దండలు వేయగానే సరిపోదు, మనసులో ప్రేమ ఉండాలి అని ఒక సాధువు అన్నారు. ఆయన ఎవరో ఇతనికి తెలియదు, కానీ ఆ సాధువుకు మాత్రం ఈయన జాతకము మొత్తము తెలుసు. ఆయనే శివనేశన్ స్వామీజీ. ఆ తర్వాత ప్రభాకర్ గారు తరచూ షిరిడీ రావడం, స్వామీజీతో బంధం పెంచుకోవడం ప్రారంభమైనది. అటు పిమ్మట స్వామీజీ ఒకానొక సమయంలో ప్రభాకర్ గారిని 11 నెలలు ద్వారకామాయిలో తన సాంగత్యంలో ఉండనిచ్చి తగిన శిక్షణనిచ్చిరి. ఆంధ్రప్రదేశ్లో నిర్మల్ దగ్గర గల కల్లూరు గ్రామమునందు ఒక ఎత్తైన గట్టు మీద దత్తాత్రేయులు వారు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా విగ్రహములు ఒకే వరుసనందుండి ఒకే మందిరముగా అనాదిగా కొలువబడుతున్నాయి. అందుకే ఆ ప్రాంతమును దత్తగడ అని కూడా అంటారు. ఈ గ్రామస్తులు ఒకసారి షిరిడీ వచ్చినప్పుడు ఆ ప్రాంత విశేషమును స్వామీజీకి తెలుపగా స్వామీజీ ప్రభాకర్ గారిని అక్కడికి వెళ్ళి ఉండమని ఆదేశించడం జరిగినది. ఆ విధముగా ప్రభాకర్ గారు కుటుంబ బాధ్యతలను భార్యాపిల్లలకు అప్పగించి స్వామీజీ ఆదేశము మేరకు దత్తగడ కల్లూరు చేరి సాయి సేవకు ఉపక్రమించిరి. ఇక అప్పటి నుండి వెనుదిరిగి చూసుకోవలసిన అవసరమే లేక స్వామీజీ ఆశీర్వాద బలముతో స్వామీజీ ఆశయములను యథాతథముగా అమలుపరుస్తూ త్రిమూర్తులుగా 3 స్వాములు కొలువు తీరిన పుణ్యభూమి కావున దత్త వెంకట సాయి సమాజమును స్థాపించి ఈ సమాజ అభివృద్ధికి ఒంటరిగా ఎనలేని కృషి చేసిరి. అంతేకాక నామ ప్రచారమే జీవిత ధ్యేయము అనున్నట్లుగా 100 కొలది భజన బృందములు తయారు చేయటే కాక ఆ బృందములు వారు దైవ సంకీర్తనము చేసినందుకు ఒక్క పైసా కూడా ఏ రూపములోనూ తీసుకోకుండా కేవలము బాబాపై భక్తితో నామము చేసేలా వారికి శిక్షణనిచ్చి దేశవ్యాప్తముగా కొన్ని వేల భజనలు గావించిన కీర్తి గడించారు. అంతేకాక ఆ ప్రాంతంలో ఒక నిక్షిప్త ధుని కలదని, అది ఎంతో పవిత్రమైనదని, దానికే వెదుకమని స్వామీజీ తెలుపగా వారు ఆ గుట్ట అంతటా వెదకి చూడగా కొండ గుహల మధ్య ధుని తాలూకు నిదర్శనములు కనిపించగా అక్కడ ధునిని పునఃప్రతిష్ఠ గావించడం వలన ఇక్కడ ధుని అత్యంత పవిత్రతను ప్రాధాన్యతను సంతరించుకున్నది. అందుకని భక్తులు ఎవరైనా ఒక్కసారి ఈ ధుని యందు కొబ్బరికాయ వేసుకున్నచో ఎటువంటి కష్టమైనా తీరుతుందనడంలో సందేహము లేదు. కేవలము మందిరము మాత్రమే ఆస్తిగా గల దత్త వెంకట సాయి సమాజం వీరి కృషిచే 80 ఎకముల విస్తారం వరకు వ్యాపించి ఆ పొలముపై వచ్చు ఆదాయముతో మందిర అభివృద్ధి కార్యక్రమములే కాకుండా నిత్యాన్నదానము నిరంతరము కొనసాగిస్తున్నారు. ఆ విధముగా స్వామీజీ ఆశయములైన నామ సంకీర్తన నిత్యాన్నదానములను గత 25 సంవత్సరముల నుండి నిరాటంకముగా అమలుపరుస్తూ ప్రభాకర్ మహారాజ్గా ఆ పరిసర ప్రాంతముల వారికి గురుతుల్యుడిగా ఉండి అనేక ఆధ్యాత్మిక పరమైన సలహాలనిస్తూ సాయి పదంలో అడుగుడి ముందుకు సాగుటకు తగిన సూచనలిస్తూ ఎందరికో మార్గదర్శకులైరి. ఈ సంస్థానమునకు మరి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమనగా ప్రతి సంవత్సరము దత్త జయంతి నాటికి అవధూత అనసూయమాత అనేక సంవత్సరములుగా ఈ సంస్థానమునకు వచ్చిచుండటియే కాక రామిరెడ్డి తాత, సుభాష్ బాబాలు కూడా ఇక ఏ ఇతర సంస్థానములకు వెళ్ళనన్నిసార్లు ఇక్కడకు రావడమే కాక వచ్చిన ప్రతిసారి వారము 10 రోజులుండి వేలాదిగా భక్తులము తమను దర్శించి సమస్యల నుండి కర్మల నుండి విముక్తులగుటకు ఈ సంస్థానమును వేదికగా చేసుకునేది. ఒక అవధూత ఒక్కసారి పాదము మోపుటతోడనే ఏ ప్రాంతమైనా పునీతమొగనని మనకు తెలిసిన సంగతే. ఆ విధముగా అనేకసార్లు 3 అవధూతులు పాదస్పర్శచే పునీతమైన పుణ్యభూమి దత్త వెంకట సాయి సమాజం
స్వామీజీ అయోధ్య అను ఒక యువకుని చేరదీసి అనేక సంవత్సరములు అతనికి ఆధ్యాత్మిక పరమైన సూచనలు శిక్షణను ఇచ్చి తరువాత అనసూయమాత సంస్థానం నందు ఇతనిని కొంతకాలం సేవ చేసుకున్నట్టుకు ఆదేశించి అటు పిమ్మట అయోధ్యను దత్తగడ కల్లూరు పంపి ఇతని బాధ్యతను ప్రభాకర్ మహారాజును వహించమని తెలిపిరి. ఆ విధముగా కల్లూరు చేరిన అయోధ్య అక్కడనే ఉండి తన సాధనను ప్రారంభించను. రామిరెడ్డి తాతగారు దత్తగడకు వచ్చిన ప్రతిసారి అయోధ్య ఎనలేని సేవ చేయుచుండెను. ఆ విధముగానే ఒకసారి సేవ చేయుచున్న అయోధ్యను తాతగారు హఠాత్తుగా ఒక గదిలోనికి పంపించి 12 సంవత్సరంలో అక్కడ నుండి బయటికి రావద్దని సుస్పష్టంగా ఆజ్ఞాపించి అతని సాధన పరిపూర్ణత్వను పొందుటకు మార్గమును నిర్దేశించిరి. అతను తాతగారి ఆజ్ఞ ప్రకారం ఆ గదిలోనే తన సాధనను కొనసాగించి అయోధ్య స్వామిగా కీర్తి గడించిరి. ఓం ఆత్మనే నమః. అయితే తాతగారు ఆదేశించిన 12 సంవత్సరముల కాలము పూర్తయిన తర్వాత కూడా అతని బాహ్య ప్రపంచంలోనికి వచ్చుటకు అంగీకరించకపోవటము, అటు పిమ్మట కొంతకాలమునకే అస్వస్థతకు గురై మరణించడము జరిగినది. ఏది ఏమైనప్పటికీ తాతగారి ఆజ్ఞను జవదాటకుండా అంత్యకాలము వరకు ఆ గదిలోనే ఉండి అక్కడ నుండే భక్తులకు అనేక విషయములు సమస్యలపై సూచనలిస్తూ వారి ఈతి బాధలను తప్పించుటయే కాక ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన ధన్యుడు అయోధ్య స్వామి. ఆ విధముగా తాతగారు ఒక సామాన్య వ్యక్తిని సాధకునిగా మలచి అతని ఆధ్యాత్మిక పురోగతికి అన్ని విధములుగా బాటలు వేయడమే కాక అతని అభివృద్ధికి చేయూతనందించిన ఘనత దత్త వెంకట సాయి సమాజమునకు కలిగించిరి. విగ్రహ ప్రతిష్టలు శంకుస్థాపనలు చేసిన మందిరముల కన్నా ఈ మందిరమునకే అనేకసార్లు విచ్చేసిన తాత ఈ స్థానమునందు ఆధ్యాత్మికోన్నతికి దారి చూపటయే కాక అనేక మంది భక్తుల సమస్యలను కర్మలను తొలగించి వారిని కష్టముల నుండి తప్పించిన సంఘటనలు ఈ సంస్థానమునందు కోకొల్లలు. కలగొట్ల గ్రామము. కలగొట్ల గ్రామముతో తాతగారుకున్న అనుబంధం అపురూపమైనది. ఆ గ్రామములో లద్దగిరి చినరామదాసు స్వామి 12 సంవత్సరముల పాటు నరవాహనమైన హరిజన సుంకన్న ఆ తర్వాతి కాలంలో అవధూత అయ్యి ఉల్లందకొండ సుంకన్న రామదాసుగా మారారు. ఎక్కువగా సూర్య తపస్సు చేసే ఈ అవధూత కక్షలు కార్పణ్యాలకు వేదికైన కల్లగుల్లు గ్రామమును వేదికగా చేసుకుని ఆ గ్రామము సరిహద్దులన్నింటినీ తన తపోశక్తితో సరిచేయడమే కాక ఊరివారి మనసులలో పరివర్తన కలిగించిరి. లద్దగిరి రామదాసస్వామి పరంపరలోని వాడొకటిచే ఈయనను ఆ గ్రామంలోని చిట్రెడ్డి రామకృష్ణారావు గారి కుమారుడు చిట్రెడ్డి రామిరెడ్డి గారి కుటుంబం సేవించుకునేవారు. ఆ తరువాత కొంతకాలమునకు ఆ గ్రామంలోని ఆధ్యాత్మిక చింతన ఉన్న రోజాబీ కల్లూరులో ఒక నిజమైన విత్తనము ఉంది. అది మహాపీఠము కాబోతుంది కాబట్టి వెళ్ళి దర్శించుకోమని రామిరెడ్డి గారికి చెప్పడంతో వారు వెంటనే బయలుదేరి కల్లూరు తాతను దర్శించుకుని మరలా వచ్చారు. అయితే అప్పటి నుండి వీరి మనస్సు కల్లూరుకు లాగడంతో అప్పుడప్పుడు వెళ్ళి తాతగారితో అనుబంధం పెంచుకోవడమే కాక తాత తల్లిగారు కూడా వీరు లద్దగిరి రామదాసు భక్తులు కావడంతో వీరి పట్ల ప్రత్యేక ప్రేమను చూపించేది. అప్పటి నుండి అవ్వ తాతగారిని తీసుకువెళ్ళి కలగొట్ల వస్తూ ఉండడంతో రెండు కుటుంబముల మధ్య ప్రేమానుభవానాలు పెరిగాయి. 1973 సంవత్సరంలో రామిరెడ్డి గారి తల్లి కనుమూసే సమయమునకు ఆ రాత్రి కల్లూరులో తాతగారు తను దిండును అగ్గిపుల్లతో కాల్చేశారు. అది చూసిన అవ్వకు కలగొట్ల పరిస్థితి అర్థమై వీరు కబురు పంపక మునిపే తెల్లవారి మొదట బస్సుకు బయలుదేరి కలగొట్ల చేరుకుంది. అక్కడున్న వారందరికీ తాత లీల అర్థమై ఆశ్చర్యపోయి ఆ తర్వాత కూడా రామిరెడ్డి గారు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు కల్లూరు వెళ్ళిపోయేవారు. అవ్వ వీరి కోసం ఏ సమయంలోనైనా అన్నము రొట్టె ఉల్లిగడ్డలు ఉట్టి మీద సిద్ధముగా ఉంచేది. ఇక తాతగారైతే వీరు కలగొట్లలో బయలుదేరిన సమయం నుంచి మేడ మీదకు వెళ్ళి వీరి రాకపై ఎదురు చూస్తూనే ఉండేవారు. తిరిగి బయలుదేరడము తాతగారు అనుమతితో ఉండేది. అందుకు భిన్నముగా ప్రవర్తిస్తే అనుకోని ఆటంకములు ఎదురయ్యేవి. అప్పటికి 2-3 రోజుల నుండి అన్నం తినని తాతగారికి రామిరెడ్డి గారు బతిమాలి ముద్దలు తినిపిస్తే అప్పుడు తాత తిన్న సందర్భములు లెక్కలేనన్ని కలవు. కల్లూరులో తాతగారి కనిపించలేదంటే కలగొట్లకు వచ్చారని అందరికీ అర్థమైపోయేది. ఈ గ్రామములోని దుండగులు దుర్మార్గులు అయిన 2 కుటుంబములకు చెందిన 6 అన్నదమ్ములను తాతగారు మనుషులుగా మలచి వారికి సంఘములో ఒక స్థానమును కల్పించిన తాతగారి దయను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ గ్రామంలోనైతే వారు దురాగతాలు చేశారో ఆ గ్రామంలోనే వారు వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు దయనీయ స్థితిలోనున్న వీరికి తాతగారు మదిలో మెదలగా కల్లూరులో ఉండే ఈ స్వామిని దర్శించి తమ కష్టాలు చెప్పుకుని స్వాంతన పొందాలని తహతహ మొదలైంది. అయితే 1985-86 ప్రాంతములలో తాత ఎక్కువగా మాట్లాడరని, వారు మౌనముగా ఉంటారని, వారిని మాట్లాడించడం అంత సులభము కాదని తెలిసిన వారంతా చెప్పగా ఆ ఆరుగురు ఎలాగైనా తాతను దర్శించి మాట్లాడించి తమ సమస్యను పరిష్కరించుకోవాలన్న పట్టుదలతో కల్లూరుకు పయనమైరి. అక్కడ తాతను దర్శించి దూరముగా కూర్చున్న వీరికి గోడకు తగిలించి ఉన్న మాయమ్మ ఫోటోలోని రూపము సరిగా కనబడలేదని మనసులో అనుకోగానే అప్పటి వరకు మౌనంగా ఉన్న తాత, ఏం సరిగా కానరాలేదా నాయనా అని అడగగానే తాతను ఎలాగైనా మాట్లాడాలనుకున్న వాళ్ళ సంకల్పం అప్రయత్నంగా తీరిపోయింది. అంతే, హత్య కేసులో ఇరుక్కున్న వీరు అప్పటి నుండి ఎప్పుడూ కోర్టు వాయిదాలున్నా మొదటగా తాతను దర్శించి తమను కాపాడమని వేడుకుని కోర్టుకు హాజరయ్యేవారు. అయితే వీరి ప్రాణాలకు ముప్పు ప్రమాదాలు పొంచే ఉన్నాయి. ఎప్పుడు తాత వద్దకు వాళ్ళందరూ వెళ్ళినా రామానాయుడు తాత ఇంటి గుమ్మం వద్ద పెద్ద కర్రను అడ్డుగా పెట్టి కాపలాగా నిలబడి ఉండేవాడు. ఒకరోజు తాతగారు అతనితో ఆ కర్రను ఇవ్వమని చెప్పి దానిని బాగా ఊపి ఇతని చేతిలో వేసి మరలా తన చేతిలో వేయించుకొని ఆ విధంగా 3-4 సార్లు చేసిన తర్వాత చంపుతా అని రామానాయుడితో అనగానే, చంపు నాయన అంటూ తలను తాత ముందు ఉంచి నిలబడగానే తాతగారు ఆ తల మీద నెమ్మదిగా అన్నట్లు కర్రను తాకించి తిరిగి ఇచ్చేశారు. అప్పటి నుండి వారికి ఈ కొట్లాటల మీద, సంపాదన మీద మనసు వికలమై ఎప్పుడెప్పుడై తాతను చూడాలని తహతహ ఎక్కువై వీలైనప్పుడలా తాతను దర్శించుకుంటూ ఉండేవారు. తర్వాత కేసు ఆఖరు వాయిదాకు వచ్చేసరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నేరము చేసిన నిరుపేదలమైన తాము పశ్చాత్తాపంతో తమ తప్పులను తాత పాదాల వద్ద నుంచి క్షమించమని మనస్ఫూర్తిగా ప్రార్థించగా తాత బయటపడతావులే అని ఆశీర్వదించి పంపగా వీరిపై కేసు అనూహ్యముగా కొట్టివేయబడింది. అంతే, మొత్తం అందరూ పరుగున తాతను చేరి తమ శక్తి కొలది తాతను పూజించుకొని తమకు పునర్జన్మనిచ్చిన తాతకు జీవితాంతం రుణపడి ఉంటామని మనసులో నిర్ణయించుకొని మరలి వెడలిరి. అప్పటి నుండి మరింత నమ్మకముతో, కృతజ్ఞతతో తాతను పూజించే ఈ నిరుపేదల భక్తికి తాతగారు సదా స్వీకరిస్తూనే ఉండేవారు. ఒకసారి వీరు వెళ్ళిన సమయానికి తాతగారికి ఎవరో భక్తులు 5 గిన్నెల స్టీలు క్యారేజీ నిండుగా భోజనము, పిండి వంటలు నైవేద్యం రాగా తాతగారు వాటిని తాకనైనా తాకకుండా వీరు తీసుకెళ్లిన చద్ది మూటలోని అన్నమును తినటం ద్వారా వీరి ప్రేమను అంగీకరించిరి. తమ పట్ల అంత దారుణంగా ప్రవర్తించిన తమ వాళ్ళ గురించి తాత అడుగగా తాత, వాడే కాళ్ళ దగ్గరకు వస్తాడు అన్నారు. ఇది జరిగిన కొంతకాలమునకు వీరు రాళ్ళు కొట్టే పట్టాను పొందడం వలన ఆర్థికంగా నిలదొక్కున్నారు. బండల కంపెనీకి రామదాసు ఫ్లాట్స్ అని, రామదాసు మైనింగ్ అని అన్నింటికీ తాతగారి పేరు బద్దగిరి రామదాసస్వామి పేరు కలిపి వచ్చేలా పెట్టుకోవడంతో వీరికి బాగా కలిసి వచ్చింది. ఎలక్షన్ల సమయంలో పాత యజమాని వీరి వద్దకు వచ్చి క్షమించమని అడిగి పాత కక్షలన్నీ మరిచిపోయి తమ తరపున ఎలక్షన్లో నిలబడమని అడగడమే కాక వీరిని ధన సహాయం చేయమని అడుగగా వీరికి అందుకు అంగీకరించి డబ్బు ఇవ్వడమే కాక అతని తరపున నిలబడి ఆ తర్వాత ఈ యజమాని మరణాంతరం అతని భార్య వాళ్ళకున్న కొండను ఈ అన్నదమ్ములకే అమ్మివేయడంతో వారు ఆ కొండను రాళ్ళు కొట్టి అమ్ముతూ మంచి స్థితికి చేరుకున్నారు. ఒకసారి వీరు అందరూ కలిసి తాత వద్ద నిద్ర చేయుటకు వెళ్ళినప్పుడు అప్పుడే షిరిడి పండరి యాత్రలు ముగించుకు వచ్చిన తాతగారికి నిద్రాభంగము కలుగనీయరాదని, బీడీలు అందివ్వరాదని అనేక రకరకాల ఆంక్షలు పెట్టి తాతగారిని అన్న వెంకటరామిరెడ్డి గారు వీరిని తాత వద్ద నుండి బయటకు తాళం వేసుకొని వెళ్ళిపోయారు. తాతగారి పాత ఇంటిలో తాతగారు ఎప్పుడూ ప్రత్యేకముగా ఒకే స్థలంలో నిలబడి ఉండి ఆ స్థలమునకు శక్తినిస్తున్నట్లు ఉండేవారు. అందువలన ఆ స్థలమును ఎవరూ తొక్కకుండా పరిరక్షించుకునకు ఆ బండపై తాత పాదరక్షలు చంద్రారెడ్డి ముద్రించను. ఈ అన్నదమ్ములలో ఒకరైన నారాయణ అక్కడ తలపట్టుకుని పడుకోగానే పెద్ద మద్దయ్య ఆ పక్కన పడుకుని ఉండగా అర్ధరాత్రి మెలకు చూసేసరికి తాతగారు పెద్ద మద్దయ్య ఒడిలో తలపెట్టుకుని పుల్లన్న వ్యక్తిపై కాళ్ళు పెట్టుకుని నారాయణ దగ్గరగా పడుకుని ఉండడం చూసి
ఆనందంతో వీరి ఒళ్ళు పులకరించగా ఎక్కడ కదిలితే తాతకు నిద్రాభంగం కలుగుతుందోనని కదలకుండా పడుకునే ఉన్నారు. కొంతసేపటికి లేచిన తాతగారు వీరిని బీడీ అడుగ్గా తాతగారు స్వయంగా అడుగుతుంటే ఎలా కాదనగలమని భావించి అమాయకపు భక్తితో తాత అన్నగారి ఆంక్షలను పక్కన పెట్టి తాతగారికి బీడీలు అందించిరి. ఆ రకముగా తాతగారు ఆ రాత్రంతా వీరికి ఏకాంత సేవా భాగ్యము కలిగించి వారిని అన్ని విధములా దీవించి తృప్తిపరిచిరి. రాత్రి అన్నగారి ప్రవర్తన వలన చిన్నబోయిన వీరి మనస్సులు తాత సంపూర్ణంగా తృప్తిపరిచి ఆ మరునాడు ఎవరి శక్తి కొద్దీ తాతగారికి వారు పూలదండలు అవి తీసుకువచ్చి తాతను పూజించి తమ కృతజ్ఞతను తెలుపుకొనిరి. అప్పుడు పెద్ద మద్దయ్య వంగి తాత పాదములకు నమస్కరించేటప్పుడు తాతగారు అతని వీపుపై తన మెడలోని పూలమాలను తీసివేశారు. అప్పుడు అతను లేచి నిలబడితే ఆ దండ పడిపోతుందన్న భయంతో కొంతసేపు అలానే ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా ఆ దండను చేతులలోకి తీసుకుని పదిలముగా ఇంటికి తీసుకువెళ్ళి భద్రపరుచుకున్నారు. ఇప్పటికీ ఆ దండ అతని ఇంటిలోనే అలానే ఉంది. సుమారు 13 సంవత్సరములుగా సురక్షితంగా భద్రపరుచుకోవడం అతని స్థిరభక్తిని తెలియజేస్తుంది. ఆ విధముగా తాతగారు రాక్షసత్వముగా ప్రవర్తించే కిరాతకుల మనసులలో ప్రేమజ్యోతిని వెలిగించి వారిలో మానవత్వమును నింపుట ద్వారా వీరిని మనుషులుగా మార్చడమే కాక వారిలో భక్తి బీజములు, మూఢభక్తి, స్థిర నమ్మకములను పెంపొందించి వారిని చక్కని మార్గములలో నడిపిస్తున్నారు. ఆ తరువాత రామిరెడ్డి తాతగారి తండ్రి రామకృష్ణారెడ్డి గారు కలగొట్ల గ్రామం ప్రారంభమున గల తన భూమి 11 సెంట్లను తాత మందిరమునకు ఇచ్చిరి. అప్పుడు ఊరి వారందరూ కలిసి గర్భాలయమును నిర్మించగా కర్నూలు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ముందుకు వచ్చి ఆలయ నిర్మాణమును పూర్తిగా ఉంచి తాతగారి విగ్రహ ప్రతిష్టనతో పాటు గణేశుడు, దత్తాత్రేయుల వారి విగ్రహములను కూడా ప్రతిష్ఠించిరి. ఇప్పుడు అక్కడ ప్రతి గురువారం భజనలు జరుపుటయే కాక ప్రతిష్టాపన కన్నా ముందు వరకు ఈ గ్రామ ప్రజలందరూ తాతగారి ఆరాధన దినోత్సవం కల్లూరు చేరి వారందరూ తాతగారి ఆస్థానమందు అన్నదానం నిర్వహిస్తూ తాత పట్ల తమకు గల ప్రత్యేక ప్రేమను ఆ విధముగా తెలియజేసేవారు. అయితే తాతగారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సంవత్సరం నుండి కలగొట్ల గ్రామంలోనే తాతగారి చిత్రపటము అందముగా అలంకరించిన రథముల నుంచి గ్రామం మొత్తం ఊరేగించగా ఇంటింటా తాతగారికి నీరాజనాలు అర్పిస్తూ గ్రామ ప్రజలందరూ తమ ఆరాధనా దైవమును కన్నులారా గాంచి తరిస్తున్నారు. ఈ విధముగా తాతగారికి ఆ గ్రామముతో గల అనుబంధము చిరస్థాయిలా నిలిచిపోయి వారి మంచి చెడులు, యోగక్షేమములు ఎప్పటికప్పుడు తాతగారు గమనిస్తూ వారికే లోటు కలగకుండా కాపాడుతున్నారు. ఢిల్లీ యాత్ర. అనేక ప్రాంతములలో మన రామావధూత గారిచే వివిధ సంస్థల వారు నిర్వహించిన కార్యక్రమములను ఇంతకు ముందే తెలుసుకున్నాము. అదేవిధంగా స్వామీజీ ఇప్పుడు ఢిల్లీలో తాతగారి సమక్షంలో కార్యక్రమం నిర్వహించుటకు సంకల్పించి ఢిల్లీ భక్తులను సమావేశపరిచి వారిని కార్యక్రమమునకు ఉత్సాహపరిచిరి. అఖండ సాయినామ సప్తాహ సమితి హైదరాబాద్ వారి సహకారంతో ఢిల్లీలో నామ సప్తాహము నిర్వహించమని ఢిల్లీలోని ముఖ్య భక్తులైన శ్రీ మధుసూదన్ గారు, శ్రీ వికాస్ మెహతా, శ్రీమతి వందన మున్నగు ముఖ్య భక్తులకు సూచించగా సెప్టెంబర్ 6, 1991 సప్తాహ ముహూర్తము నిర్ణయించిరి. అనుకున్న శుభ సమయమును ఆసన్నమాయను. తాత వచ్చు రైలు ఆగగానే భక్తజన ప్రవాహం కదిలి ముందుకు సాగి ఒకరంటే ఒకరు ముందు ఆ దివ్య మంగళ రూపమును దర్శించి పూలమాలలు చేయుటకు ఆతురతపడిరి. మంగళ ప్రదాత దివ్య స్వరూపుడకు తాతగారు పాదం మోపుట తోడనే దిక్కులు పిక్కటిల్లేలా దిక్కటిల్లినట్లు జై జై ధ్వానములు చేసి లెక్కకు మించిన పూలహారములను తాత మెడలో వేసి సాష్టాంగంగా నమస్కరించిరి. తాతగారు కూడా వారి ఆతురతను, భక్తి ప్రవృత్తులను ఆస్వాదిస్తూ మందహాసము చేస్తూ మందగమను సాగించిరి. భక్తులు ఈ రకమైన ఆనందంతో తేలియాడుచుండగా తాతగారు హఠాత్తుగా టెంకాయలు, కొబ్బరికాయలు వచ్చినవా అని అడిగిరి. తాత ఇలా ఎందుకు అడిగారో ఎవ్వరికి అర్థం కాలేదు. అప్పుడు మధుసూదన్ గారికి సప్తాహములో ధునిలో వేయుటకు విజయరాఘవన్ అను భక్తుని ద్వారా కేరళ నుండి తెప్పించున్న 500 కొబ్బరికాయలు కూడా ఈ రైలులోనే రావాల్సి ఉన్నదన్న సంగతి స్ఫురణకు వచ్చి తాతగారి సర్వాంతర్యామిత్వమునకు ఆశ్చర్యచకితులైరి. ఆ విధముగా తాత ఢిల్లీలో తన పాదం మోపుతూనే తన భగవత్తత్వమును చాటి చెప్పిరి. స్టేషను వెలుపల మంగళ వాయిద్యములు, చక్కని తెల్లని గుర్రములచే కట్టబడిన పూలమాలలచే అలంకరింపబడిన రథము సిద్ధముగా ఉంచి తాతను వేడుకోగా తాత అంగీకరించి రథమును అధిరోహించి ముందు సీటుపై కూర్చుండిరి. వెనుక సీటు యందు సాయిబాబా పెద్ద పటము, దానిపై ఛత్రము అమర్చబడి ఉన్నవి. మంగళ వాయిద్యములు, బాణ సంచాల హోరుతో రాజధాని నగర వీధుల గుండా జైత్రయాత్ర కదులుసాగను. కొంతసేపటికి తాతగారు ఇక్కడ బాగాలేదు,
అక్కడ కూర్చుందామా అంటూ రథము వెనుక సీటును అలంకరించిరి. ముందుగా తాతగారు, వారి వెనుక బాబాగారి చిత్రపటము. ఆ సన్నివేశము కడు మనోహరముగా ఉండి భక్తులంతా తమ కోరిక శ్రమకు సంపూర్ణత్వం లభించిందన్న ఆనందంతో తేలియాడుతూ సాయి నామమును జపిస్తూ రామిరెడ్డి తాతకి జై అనుచు ముందుకు సాగుచుండరి. ఈ విధముగా సాగు యాత్రలో దారి పొడవున వేలాది మంది జనులు తాతగారి దర్శన భాగ్యం కలిగినది. ఈ రకముగా రథము సప్తాహ ప్రాంగణము చేరగానే అక్కడ వాతావరణము కోలాహలముగా మారిపోయినది. పురోహితుల వేద మంత్రోచ్చారణతో పూర్ణ కుంభములతో స్వాగతించగా తాత సభా వేదికను చేరి ఆసనముపై ఆసీనులైరి. ఆ రకముగా తాతగారి సమక్షంలో ఆనందోత్సవములతో సాయినామ సప్తాహము ప్రారంభమయ్యను. తాతగారు ప్రతిరోజు కొంతమంది భక్తుల ఇళ్లకు వెళ్ళి వారి వారి అవసరములను బట్టి దీవించుచు వారి కష్టములను తొలగించుచు అనేక విధములుగా వారిని ఆనందపరచుచుండిరి. ఈ సంఘటనలన్నీ సందర్భానుసారం వివరింపబడినవి. ఇట్లు 2 రోజుల సప్తాహ కార్యక్రమము పూర్తయి 3వ రోజు కూడా నిర్విఘ్నముగా సాగుచుండగా రాత్రి 10:30 తాతగారు తమ పర్యటన ముగించుకుని వచ్చేసరికి హఠాత్తుగా కారుమేఘములు కమ్మి కుంభవృష్టి వాన మొదలాయను. సప్తాహమునికై వేసిన గుడారములన్నీ తడిసిపోయి నీరంతా లోపలకు ప్రవేశించు ప్రమాదం ఏర్పడినది. అప్పుడు తాతగారు కారు దిగి వడివడిగా నడుచుకుంటూ గుడామరంలో ప్రవేశించి బిగ్గరగా గర్జిస్తూ చెమటలు పట్టగా అనేక సంకేతములనిచ్చిరి. ఆ రకముగా కేకలు వేస్తూ సప్తాహ ప్రాంగణమంతా కలిగి తిరుగుతూ కొంతసేపు ఆ రకముగా చేయగా కుండపోతగా పడిన వర్షము తగ్గి చిరుజల్లు మాత్రం పడుచున్నది. భక్తులందరూ సంతోషముగా తాత దరిచేరి తాతగారు ప్రకృతిని శాసించిన విధమును గూర్చి చర్చించుకుంటుండగా హఠాత్తుగా ఒక భక్తుడు తాను గాంచిన అద్భుత దృశ్యమును అక్కడున్న వారందరికీ తెలిపెను. అదేమనగా చిరుజల్లులుగా పడుతున్న వాన ఒక్క చుక్క కూడా తాతగారిపై పడకపోవడం. ఆ భక్తుడు గమనించి ఆశ్చర్య ఆనందములతో తాత తల మీదుగా చేయి పెట్టి చూడగా నిజముగానే అక్కడ ఒక్క చుక్క నీరు పడటలేదు. తాత చుట్టూ చేరిన భక్త మండలి మాత్రం ఆ వానజలుల్లో తడుచుండ్రి. ఈ భక్తుడి విషయం చెప్పగానే అప్పటి వరకు ప్రకృతిని శాసించి వానను ఆపిన తాత శక్తికి మైమరచుచుండగా ఇప్పుడు ఈ దృశ్యమును కన్నులారా గాంచి తాత కృపావృష్టిలో అందరూ తడిసి ముద్దయిరి. అందరూ ఆనంద పారవశ్యంతో అవధూత రామిరెడ్డి తాత మహారాజ్కి జై అని జై జై ధ్వానములు చేసిరి. కొంతసేపటి పెదప తాత బయటకు వచ్చి నిలిచి ఆకాశం వైపు చూచుచు బిగ్గరగా అరువగానే వెంటనే ఆ వానజల్లు కూడా ఆగిపోయి ఆకాశం ప్రకాశవంతమైనది. ఈ దృశ్యం గాంచిన ప్రతి భక్తునకు షిరిడీలో తుఫాను రాగా బాబా దానిని ఆపివేసి ప్రజలను రక్షించిన సంగతి మదిలో మెదలగా వారు తాతలో సాక్షాత్ బాబాను దర్శించి తరించిరి. అనేక శ్రమలు కోర్చి వారు చేయు నామ సంకీర్తన యందు ఎటువంటి ఆపద కానీ ఆటంకం కానీ రానియక తాతగారు సదా వారికి అండదండగా నిలిచి ఈ కార్యక్రమమును నిర్విఘ్నముగా జరుగునట్లు కాపాడుచుండరని అందరూ తేటతెల్లమైనది. 2 రోజుల తర్వాత కూడా ఈ పరిస్థితి ఏర్పడగా తాత ఈ విధముగానే అదుపు చేసిరి. ఢిల్లీ సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సప్తాహ కార్యక్రమంలో గురువారం నాటి సాయంత్రం చిన్నపిల్లలచే బాబా జీవిత చరిత్ర నుండి కొన్ని ముఖ్య ఘట్టములను సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రసాదించరి. పిల్లలందరూ అత్యంత ధైర్య సాహసములతో ప్రతిభావంతులుగా ఈ కార్యక్రమంలో పాల్గొని సప్తాహ పారాయణ కార్యక్రమమును రక్తి కట్టించరి. అటు పిమ్మట ప్రతి గురువారం షిరిడీలో నిర్వహించి పల్లకీ చావడ ఉత్సవం ప్రారంభమై బంగారు రంగులో మెరిసిపోతున్న రథమునకు 2 తెల్లని గుర్రములు కట్టబడి ఉన్నాయి. ఆ రథమునందు సాయినాథుని పటము ఛత్రము అమర్చబడి ఉన్నాయి. అందు తాతను ఆసీనులు కమ్మని వేడుకోగా అందుకు తాతగారు అంగీకరించలేదు. కానీ భక్తులను నిరుత్సాహపరచకుండాటకు తాతగారు రథారోహణ గావించిరి. భక్తుల ఆనందము అంబరమంటినది. షిరిడీలో నాటి బాబా పల్లకి ఉత్సవం కళ్ళెదురుగా కనబడుతుండగా వాయిద్యములు మారుమోగుచుండగా బాణసంచాలు ధ్వనుల మధ్య భక్తులంతా ఆనంద పారవశ్యముతో నాట్యములు కోలాటములు చేయించు కోలాహములుగా శోభాయాత్రలో పాల్గొని సప్తాహ ప్రాంగమును చేరేసరికి రాత్రి 11 గంటలైనది. అప్పుడు తాత అక్కడ ఉన్నవారితో పాయసముందా అని అడుగుతూ వంటశాలకు దారితీసిరి. భక్తులు తాతను అనుసరించిరి. చూడగా ఆ రోజు నిజముగానే అక్కడ పాయసము వండబడినది. తాత వంటశాలలో ఒక బస్తాపై కూర్చొని వంటవాణి చేతిలో పాయసమును తినిపించుకున్నది. ఈ దృశ్యము వలన తాతగారి సర్వజ్ఞత తెలియటే కాక ఇన్ని రోజులుగా భక్తులందరికీ సంతృప్తిగా భోజన సదుపాయములు సమకూర్చిన ఆ వంటవాణిని కూడా తాత అతని చేతితో స్వయంగా తినిపించగా తిని అతని సేవకు గుర్తింపునిచ్చి అతనికి ధన్యమునచ్చరి. రాత్రులు ఎంతటి చలేనా లెక్కించక సప్తాహ సభా ప్రాంగణం నుండి పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉంచి కట్టడి చేసిన తాత కృప వలన సప్తాహము దిగ్విజయంగా పూర్తయి ముగింపు కార్యక్రమంగా పూర్ణాహుతి
గోపాలకాల జరుపు సమయం ఆసన్నమైనది. భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ధునిలో కొబ్బరికాయలను వేసుకుని తమ కర్మలను ధ్వంసం చేసుకున్నది. తాతగారి చేతుల మీదుగా కొబ్బరికాయను ధునిలో వేసినచో ఆ కార్యక్రమం సఫలీకృతమగునని భావించి సభ్యులు ధునికై 20 అడుగుల దూరంలో ఉన్న తాత చేతికి కొబ్బరికాయనిచ్చి ఆశీర్వదించమని కోరగా అక్కడ నుండే తాత ఆ కాయను ధునిలోకి విసిరడి. అంత దూరం నుండి వేసినను ఆ కాయ సరిగ్గా ధుని మధ్యలో పడగా పెద్ద జ్వాల వచ్చి ధుని చక్కగా మండసాగను. అక్కడ చేరిన భక్తులందరూ ఈ అద్భుత దృశ్యమును కన్నులారా గాంచి ఆనంద బాష్పములు కార్చరి. తాత ఈ చర్య ద్వారా తాత ఆశీర్వాదం పొంది అంతవరకు 2 నెలలుగా ఈ కార్యక్రమ నిర్వహణకు పడిన శ్రమ అంతా దూదిపింజలా తేలిపోగా అందరి మనసులు తేలికపడ్డాయి. తాతగారి ఆశీస్సులు సంపూర్ణంగా అందుకున్న ఆ భక్తుల ఆనందం అంతా ఆఖరి ఘట్టమైన గోపాలకాల ఉత్సవంలో పెళ్ళిబుకినది. వయోభేదము మరచి అందరూ రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడుచుండ్రి. అప్పుడు తాతగారు మధ్యలో కూర్చొని చుట్టూ చేరిన హైదరాబాద్ బృందం గోపాల గోపాల రే రామిరెడ్డి తాత గోపాల, రామిరెడ్డి తాత గోపాల, హే రామావధూత గోపాల అని మధురముగా ఆలపిస్తుండగా ఆ దృశ్యమును గోపిక పరివేష్టితుడైన గోపాలుని తలపించగా అవధులు లేని ఆనందంతో వారిలో ఉత్సాహాన్ని మరింత పెంచినట్లు తారాస్థాయికి చేరుకోగా ఆనందోత్సవముల మధ్య ఉట్టి కొట్టబడి కార్యక్రమం విజయవంతమైనది. ఓం భజన ప్రియాయ నమః. ఆ రకముగా జయప్రదముగా సప్తాహ కార్యక్రమమును ముగించి అందరము విరివిగా అన్నదానము చేసి మిఠాయిలు పంచి తమ భక్తి ప్రబుద్ధులను చాటుకుని ఇంతకాలం తమకు అండగా నిలిచి ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగునట్లు ఆశీర్వదించిన తాతను వదలలేక బరువెక్కిన హృదయములతో అందరూ తాతగారికి వీడ్కోలు తెలిపిరి. ఉత్తర దేశ యాత్ర. ఢిల్లీలో సాయినామ సప్తాహము గోపాలకాల సమాప్తి అయిన పిమ్మట తాతగారు ఉత్తర దేశ యాత్రకు పయనమైరి. జోలే కోట్ నివాసి అయిన శ్రీ యాదవ్ గారు అక్కడ ఒక సాయి మందిరమును నిర్మింపదలచిరి. కావున ఆ స్థలమునందు శ్రీ 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 రామిరెడ్డి తాతచే ప్రారంభోత్సవము 12 గంటల అఖండ సాయినామ చేయ సంకల్పించిరి. కావున తాతగారితో పాటుగా భజన బృందం అంతా ఢిల్లీ నుండి జోలే కోట్కు పయనమైరి. శ్రీ యాదవ్ గారి పొలము ఇండ్లు ఇక్కడ అనేక ఎకరములతో విస్తరించి ఉన్నాయి. భజన బృందం అంతా తాతగారితో సహా ఈ ప్రాంతమునకు చేరేసరికి రాత్రి ఆయను. అంతకు మునిపే భజన ఏర్పాట్లలో భాగంగా షామియానాలు, తివాచీలు, దునికి కావలసిన యజ్ఞగుండము అన్నీ సిద్ధపరిచిరి. అయితే అనుకోకుండా ఆ రాత్రి అంతయు వర్షము కురియుటచే ఏర్పాట్లన్నీ నేలమట్టమాయను. ఈ పరిణామమును గమనించిన యాదవ్ గారు చింతాక్రాంతులైరి. అయితే మరుసటి ఉదయం తెల్లవారగానే తాతగారు ఎవరూ చెప్పకుండగానే మందిరం నిర్మింపజేయదలిచిన స్థలమునకు చేరి అక్కడ నిలబడి పరిస్థితి అంతయో పర్యవేక్షించగా నామ సంకీర్తన ప్రారంభమాయను. ఆ విధముగా ప్రతికూలముగానున్న వాతావరణం నందు అసలు భజన జరుగుటకు అత్యంత దుర్లభము అనుకున్న స్థలమునందే అత్యంత ఉల్లాసముగా వాతావరణము నందు ఉత్సాహంగా భజన ప్రారంభమొకటకు చూసి వారందరూ ప్రకృతిని శాసించి భగవంతుని కార్యక్రమమును నిర్విఘ్నంగా కొనసాగునట్లు ఆశీర్వదించిన తాతగారి ప్రేమలో మైమరచిపోయారు. ఆ సమయంలో శ్రీ యాదవ్ గారి ఆర్థిక పరిస్థితులు అంతగా బాగుండలేవు. వారు వ్యాపారమునందు నష్టపోయి అనేక చిక్కులలో నుండి కలత చెందిన హృదయంతోనున్న యాదవ్ గారి స్థితి గ్రహించిన తాత వారేమీ తెలుపకమునిపే నీకు బాగైతుంది పో అని ఆశీర్వదించిరి. ఆ విధంగా కోరకుండగానే వరములనిచ్చు కరుణామాయి మన కల్లూరు మాయి అని మరొక్కసారి రుజువైనది. 12 గంటల నామ సంకీర్తన అనుకుని మొదలుపెట్టిన భజన 24 గంటల వరకు పొడిగించబడెను. రాత్రి సమయములలో వాతావరణమంతయు అత్యంత చల్లగా మరియు మారి విపరీతముగా చలిగాలుడు వీచిచుండును. తాత అవసరములన్నింటినీ దగ్గరుండి గమనించి చంద్రారెడ్డి తాతగారికి ఎన్నిసార్లు ఉన్నితో చేయబడిన దుప్పటికప్పుడుకు ప్రయత్నించినా తాత అన్నిసార్లు దానిని తీసి దూరంగా విసిరివేసిరి. ఆ విధముగా ఉధృతమైన చలిగాలుల మధ్య ఆ అర్ధరాత్రి సమయమునందు తాత దిగంబరముగా నుండి తన ప్రత్యక్ష అవధూత తత్వమును లోకమునకు మరి ఒకసారి చాటి చెప్పిరి. అవధూతలకు శరీర స్పృహ ఉండక ఎండను వానను చలికి ఏది లెక్క చేయరనియు అసలు వారికి ఇవేమి అంటవను విషయమును ధ్రువపరిచిరి. జోలే కోట్ నుండి యాదవ్ గారు బరేలీ దగ్గర నిర్మించబోయే ఫ్యాక్టరీ స్థలములో 2 గంటల పాటు నామ సంకీర్తన చేసి అక్కడ నుండి రాత్రి 9 గంటల ప్రాంతంలో హరిద్వార్కు పయనమైరి. బరేలీ పట్టణ శివారు ప్రాంతంలో పెట్రోలు కొరకై కారులన్నీ ఆగగా తాతగారు హఠాత్తుగా కారు దిగి దిగంబరులై నిలిచిరి. తాతగారి చర్యలో ఏదో అంతరార్థం ఉంటుందని అందరూ అనుకొని చుండరి. ఇంతలో దూరం నుండి ఒక పకీరి వచ్చి తాతకు 15-20 గజాల దూరంలో కూర్చొని తదేక దృష్టితో తాత వైపు చూచుచుండును. తాతగారు కూడా పకీరి వైపు అవధిమగానే
దృష్టి సారించి గమనించుచుండిరి. ఆ రకముగా కొంతసేపు వారిద్దరూ ఒకరినొకరు కళ్ళతో పలకరించుకొనుచు మౌన సంభాషణను జరుపుచుండగా హఠాత్తుగా ఫకీరు గారి కళ్ళ వెంట ధారాపాతముగా నీళ్లు కారుట ప్రారంభమాయను. తాత మాత్రం నిశ్చలముగా కొంతసేపు అటులనే నిలిచి తర్వాత దుస్తులు ధరించి తిరిగి కారులో కూర్చుండిరి. ఇది జరిగిన కొంతసేపటికి ఆ ఫకీరు చుట్టూ 10-15 మంది గుంపుగా చేరిరి. వారందరూ ముస్లిం మతస్థుల వలె నుండిరి. వారితో ఈ ఫకీరు గారు తాతగారిని చూపించి ఏదో చెప్పగా వారందరూ తాతగారి కారు వద్దకు చేరి దర్శించి నమస్కరించి వెళ్ళిపోయారు. ఒక్క పలుకైనా లేకుండా ఈ దృశ్యమంతా అత్యంత నిశ్శబ్దముగా ఒక కలవలే జరిగిపోయాను. తర్వాత అక్కడ ఉన్నవారికి అసలు వచ్చిన వారెవరా అని విచారించగా మొదట వచ్చిన ఫకీరు ముస్లిం గురువు అనియు, తర్వాత వచ్చిన బృందం ఆయన శిష్యులనియు, వారందరూ అక్కడకు దగ్గరలో ఉన్న దర్గాకు చెందిన వారనియు చెప్పిరి. తాతగారి యొక్క ఈ లీలగాంచిన భక్త బృందమంతా ఆశ్చర్యానందంలో మునిగిపోయారు. ఎక్కడ కర్నూలు, ఎక్కడ బరేలి, వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలా తెలుసు? అసలు ఆ ముస్లిం గురువు తాతలోని మహత్యమును ఎట్లా గుర్తించగలిగను? వారి మధ్య జరిగిన మౌన సంవాదనం ఏమి? ఇటువంటి జవాబు లేని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే, అదే తాతగారి అవతార ప్రాముఖ్యము. అందుకే ముస్లిం మత గురువైనప్పటికీ ఆయన తాతగారిలోని దైవత్వమును గుర్తించగలిగినాడు. జాతి కుల మతములకు అతీతముగా భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతమును ప్రత్యక్ష నిదర్శనముగా ఈ సంఘటన ఉన్నది. తెల్లవారేసరికి హరిద్వార్ చేరి గంగా తీరమునందు చేరి గంగామాతకు ఎప్పుడెప్పుడు యోగులు పాదధూలతో తన కంటిన మాలిన్యమును తొలగించుకోవాలన్న ఆతృతతో ఎదురుచూసిన శుభఘడియలు ఆసన్నమాయను. తాతగారు కారు దిగి తన పవిత్ర పాదధూలిచే మహోన్నతమైన పుణ్యక్షేత్రమును పావనమనొచ్చరి. శాంతికృజ్ గాయత్రి ఆశ్రమం వారు సుమారు 180 మంది వసతినిచ్చుటయేగాక ఉచిత భోజన ఏర్పాట్లు గావించగా అక్కడ కొంతసేపు సాయినామ సంకీర్తన జరిగినది. అక్కడ నుండి తాతగారితో కలిసి బృందమంతా ఋషికేశ్ బయలుదేరి గంగా తీరమును చేరి మనోహరమైన ఆ ప్రకృతి శోభకు అందరూ పులకించి గంగా తీర్థమును సేవింపగా గంగామాత మాత్రం ఇంతటి మహాయోగి దర్శన భాగ్యముచే పులకించి పరవళ్ళు తొక్కింది. అప్పుడు నారాయణ రెడ్డి గారి గంగానది ఎప్పుడిప్పుడు ఆ మహానీయుల పాదస్పర్శతే తన కంటిన మాలిన్యమును తొలగించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుందని తెలిసిన వారొకటిచే పవిత్ర గంగానది మధ్యకు తాతగారిని రమ్మని ప్రార్థించగా సరే పోదాం పద అంటూ ముందుకు తెలియచేయనప్పటికీ నది దిగువ వైపు తీరము గుండా కొంత దూరం నడిచి అక్కడ ఉన్న ఒక ఎత్తైన రాయిపైకి ఎక్కి అక్కడనే 5-6 నిమిషములు కదలకుండా నిశ్చలముగా నిల్చుండిపోయి 4-5 అడుగుల ఎత్తున్న ఆ రాయి చివర అతి కష్టము మీద 2 పాదముల ఉంచటయే గగనము. అంతటి సన్నని ఆ రాతి మీద తాత అంత సమయము నిల్చుండిపోయి అది గమనిస్తున్న నారాయణ రెడ్డి మదిలేటి తదితరులందరూ తీవ్ర ఆందోళనకు గురైరి. ఎందుకనగా ఏమాత్రం పట్టు తప్పినా అంత ఎత్తు నుండి కిందకు పడిపోవట ఖాయము. మానవ సహజమైన ఆతృతతోనూ తాతపై వారికి ఉన్న ప్రేమ వలను వారా రకముగా ఆందోళన చెందిరిగానే సృష్టిని శాసించి ఆపగల సర్వాధికారి అయిన తాతకు ఆ రాయి ఒక లెక్కన. కొంతసేపు ఆ విధముగా తాత తన లీలా విలాసమును చూపి అటు పిమ్మట కిందకు దిగివచ్చి గంగా జలమునకు చేరువుగా వచ్చేసరికి మదిలేటి ఆపుకోలేని ఉత్సాహంతో గంగోదకమును తెచ్చి తాత పాదములను భక్తితో కడిగినాడు. ఆ నీరంతా తిరిగి గంగానదికి చేరినది. ఆ విధముగా నారాయణ రెడ్డి గారికి తాత పాదస్పర్శితే గంగానదిని పునీతము చేయవలన సంకల్పము నెరవేరినది. అక్కడ నుండి వెనుకకు మరలిన తాత నేరుగా అక్కడకు దగ్గరలో ఉన్న శ్మశానములో నిలబడి అప్పుడు అక్కడ తాతను చూచిన తరించిన భక్తులందరికీ భస్మోద్ధూలిత వేషధారి అయిన రుద్రుడు, బాలోన్మత్త పిశాచ వేషధారి అయిన దత్తుడు తాతలో దర్శనమివ్వగా అందరూ ఆనందములో మునిగిపోయిరి. ఆ తరువాత తాతగారి శ్మశానము వెలుపలకు వచ్చి నదీ తీరమునకు ఎగువ నుండి నడక సాగించిరి. అక్కడ నుండి రోడ్డుపైకి రావాలనంటే ఒకటే దారి ఉన్నది. తాత ఆ దారి గుండా కాకుండా వేరొక మార్గంలో దారి ఎంతయో తెలిసిన వారి వలె చకచక నడుచుకుంటూ ముందుకు సాగుచుండరు. తాతతో ఉన్న భక్తులందరూ తాత ఎక్కడికి వెళుతున్నారో తెలియక తాతను వెంబడించరి. తాత తిన్నగా నడుచుకుంటూ ఆ ఇరుకు దారిలో పయనించి నేరుగా రోడ్డు మీదకి చేరి అసలు ఆ మార్గం గుండా వెళితే రోడ్డును చేరవచ్చునన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. మరి తాతగారు ఎప్పుడూ ఋషికేశ్కి వెళ్ళినప్పటికీ ఆ మార్గం మొత్తం పరిచయం ఉన్నట్లుగా ప్రవర్తించడం గమనిస్తే తాతగారి సర్వజ్ఞతను మనకందరికీ తెలియటే కాక అవధూతలకు భాషా ప్రాంతములతో నిమిత్తము లేక ఈ ప్రపంచమంతా వారే అన్న సంగతి స్పష్టమగుతున్నది. ఋషికేశ్ నుండి రామ్ఝలా మీదుగా లక్ష్మణ్ఝలాను చేరి అక్కడ గల ప్రఖ్యాత శివాలయంలో 12 అడుగుల శివలింగము గలదు. తాతగారు ఆ మందిరములో ప్రవేశించి ఆ శివలింగంపై చేతులుంచి నిశ్చలముగా నిల్చుండిపోయి ఈ దృశ్యమును గాంచిన అక్కడి పూజారి నిశ్రేషుడై నోట మాట రాక నిలుచుండిపోయాను. ఆ విధముగా తాత తానే శివరూపమని చెప్పకనే చెప్పి తనకు ఎదురు లేదని నిరూపించిరి. మందిరము వెలుపలకు వచ్చిన తాత తరువాత
తాతగారి వింత చర్యలు ప్రవర్తన చూసి తాత సామాన్యుడు కాదన్న సంగతి గ్రహించి ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి తాతను దర్శించి నమస్కరించుకుని వెళ్ళిరి. అటు పిమ్మట తాతగారు కాలినడకన ఆ ప్రాంతమంతా కలిగి తిరిగిరి. ఆ విధముగా ఆధ్యాత్మిక చింతనకు కేంద్రమైన ఋషికేశ్ ప్రాంతము అవధూత పాదస్పర్శతే పునీతమైనది. ఆ విధముగా ఎందరెందరో యోగులు, ఋషులు, సాధువులు ధన్యత నొందిన ఆ పావన క్షేత్రము సాక్షాత్తు భగవత్ సాక్షాత్కరముగానే పరవశించినది. ఆ విధంగా ఎన్నెన్నో మధురానుభూతులు, మహిమలు ఉత్తర దేశ ప్రజలకు అందించిన తాత ఒక తీపి గుర్తును వాళ్ళకి మిగిల్చి కల్లూరులకు మరలి వచ్చిరి. ఈ తిరుగు ప్రయాణంలో తాతగారు ఒక చిన్న చమత్కారమును చూపించిరి. అదేమనగా తాతగారు తిరుగు ప్రయాణంలో ఢిల్లీ చేరగానే ఢిల్లీ భక్తులందరూ స్టేషన్ చేరి వారి వారి ప్రేమాభిమానములను తగినట్లుగా ఎవరికి తోచిన తినుబండారములను, పలహారములను, పళ్ళు, స్వీట్లు ఇలా రకరకముల నైవేద్యములను అర్పించి తాతగారికి దారి పొడుగునా ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఏర్పాట్లు గావించి భారమైన మనసులతో మరలి వెళ్ళిరి. అయితే ఈ భజన బృందంలో సాయిబాబాను తప్ప అవధూతలపై ఏమాత్రమూ విశ్వాసం లేని కృష్ణమూర్తి గారు అందరూ తాతగారికి నైవేద్యములు తెస్తే వీరు మాత్రం ఒక్కరి కోసం దారిలో భోజనమునికై ఇబ్బంది కలుగుకుండుటకై ఆంధ్ర హోటల్ నుండి ఒక దోశను తెచ్చి ఇచ్చి వేరొక కంపార్ట్మెంటులోనికి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత తెలిసింది తాత తన కోసం అంతమంది తెచ్చిన అన్ని పదార్థములను పక్కకు పెట్టి తన కోసము తీసుకురాని ఆ దోశను కొంచెము కూడా మిగల్చకుండా మొత్తము తిని ఒక చిటికెడు ప్రసాద రూపంలో కృష్ణమూర్తి గారికి పంపించరి. ఈ విధముగా తాత ఆయన నిష్కల్మష హృదయమును ఒకరిపైననే ధ్యానమునుంచవలనన్న సిద్ధాంతమును గ్రహించి సాయిబాబా రూపంలోనే ప్రసాదం గ్రహించడం ద్వారా వారిని ఈ విధముగా ఆశీర్వదించిరి. నేడు ఆ కృష్ణమూర్తి గారే తాత సమాధి తరువాత తాతగారి పేరున స్థాపించబడిన అనాథ శరణాలయమైన రామ సన్నిధానమునకు విశేషముగా సేవ చేయుచున్నారు. ఆ రకముగా భవిష్యత్తు తెలిసిన తాత ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆనాడే ఆశీర్వదించి భవిష్యత్ కార్యక్రమమును జరిపించుటకు కావలసిన శక్తిని ప్రసాద రూపంలో అనుగ్రహించిరి. కృష్ణమూర్తి గారు తన పదవీ విరమణ తరువాత పూర్తిగా సాయి సేవకు అంకితమై ఎందరెందరో సాయి సేవా భాగ్యమును కలిగించిరి. త్రికరణ శుద్ధిగా సన్నిధానమునకు సాయిబాబా తాతగారే యజమానులు తాము సేవకులమని భావించి నిస్వార్థముగా తన వయసును కూడా లెక్కించక సన్నిధానమునకు అన్ని విధముల సేవలను తానే స్వయముగా నిర్వహిస్తూ పూర్తి బాధ్యతను స్వీకరించిరి. వీరి నిష్కల్మష హృదయమునకు మిచ్చిన తాత వీరినే సన్నిధాన సేవకు ఏకైక వ్యక్తిగా ఎంచుకొని సేవ చేయించుకుంటున్నారు. అంతేకాక ఈ గ్రంథరచన సమయంలో వీరికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినప్పుడు తాతగారే ముందుగా సూచించి అపాయము నుండి కాపాడుట ద్వారా వీరి సేవకు అంతము లేదని నిరూపించిరి. రామిరెడ్డి తాత వంటి సద్గురువులు జీవనది వంటి వారు. నది గమ్యము సముద్రం. ఆ సముద్రాన్ని చేరేటప్పుడు నదిదారిలో ఉన్న దాహార్తుల దాహం తీరుస్తూ అన్నదాతల పంట పొలములకు నీరందిస్తూ జీవితాలకు వెలుగునిచ్చే విద్యుత్పత్తిగా గావించుచు తన గమ్యాన్ని తాను చేరుతూనే ఇన్ని రకముల మానవాళికి ఉపయోగపడుతుంది. అదే విధముగా అవధూత రామిరెడ్డి తాత తన సహజ స్థితి అయిన అలౌకిక స్థితిలో ఈ ప్రపంచానికి అతీతంగా ఉంటూనే భక్త జనోద్ధరణ గావిస్తున్నారు. త్వమేవ సర్వం మమదేవ దేవ 18వ అధ్యాయం సంపూర్ణం.